హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాత వెస్ట్రన్ కమోడ్ ఏదైనా ప్రాబ్లం అయితే అది తీసేసి కొత్తది ఎలా ఫిట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా వివరిస్తాను. ఇంకా ఇది సెట్ చేసినందుకు, కొత్తది సెట్ చేసినందుకు పూర్తిగా ఎంత ఛార్జ్ చేస్తారు, అంటే ఎంత తీసుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లాస్ట్లో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఫ్లష్ ట్యాంక్ ప్రాబ్లం ఉందని నన్ను అయితే పిలవడం జరిగింది. ఫ్లష్ ట్యాంక్కి కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూస్తే పీ డ్రాప్లో వాటర్ కూడా ఏమి నిలవట్లేదు. అది కూడా వాళ్ళు చెప్పారు ఇక్కడ వాటర్ నిలవట్లేదని. ఇంకా నేను చెప్పాను మామూలుగా ఇది కమ్మోడ్ కూడా మార్చాలి, ఇదైతే నేను మార్చను, వేరే వాళ్ళు వస్తారని చెప్పాను. సరే పిలిపించి మార్పిమన్నారు. ఇంకా కమ్మోడ్ మార్చడానికి తెలిసిన వాళ్ళని, వేరే వాళ్ళని అయితే తీసుకొచ్చాను. వాళ్ళైతే ఈ వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ పెట్టిన అతను కమ్మోడ్ కింద వైట్ సిమెంట్ కానీ మామూలు సిమెంట్ కానీ ఏమీ లేదు, మామూలుగా అంత మాత్రం పెట్టాడు. ఇప్పుడు అతను కొంచెం కొట్టాడు కదా, అక్కడ సిమెంట్ వేస్తారనమాట. సిమెంట్ వేసి దాని మీద కొత్త కమ్మోడ్ అయితే కూర్చోబెడతారు. మొత్తం నీట్గా క్లీన్ చేసి అక్కడ ఇప్పుడైతే సిమెంట్ వేస్తారనమాట. సిమెంట్ కొంచెం నిలిచిద్ది అనమాట. కొంచెం అక్కడ కొట్టాడు కదా టైల్స్ మీద అటు ఇటు జరగకుండా సిమెంట్ మనైతే కొంచెం కొట్టాడు. బయట విడిగా సిమెంట్ అమ్ముతారు. 1 కేజీ సిమెంట్ తెచ్చుకుంటే సరిపోద్ది. కొంచెం ఇసుక, కొంచెం సిమెంటు మనకు ఆ కమోడ్ కిందకే అనమాట. ఇది ఇంకెక్కువేం అవసరం కాబట్టి ఫస్టే సిమెంట్ ఇసుక బాగా కలుపుకొని మళ్ళీ ఇదే కొత్త కమోడు. ఇది ప్యారివేర్ కంపెనీది అనమాట. ఇది వచ్చేసి 3000, 3200 అలా ఉంటుంది. ఇంకా నీళ్ళు కూడా కొంచెం వేసి కలిపేసుకొని ఆ కమోడ్ ఉంది కదా కొత్త కమోడ్, దాని కింద పాలగొట్టిన దగ్గర అక్కడ అనమాట కొంచెం పొడి సిమెంట్ వేసి దాని మీద ఈ కలిపిన సిమెంట్ కూడా వేసేసి ఈ వర్క్కి కమోడ్ పెట్టిన వాళ్ళు అయితే 1000 రూపాయలు తీసుకుంటారు. ఫ్లష్ ట్యాంక్ వేయించినందుకు 400 అనమాట. మొత్తం 1400 అయింది. ఇంకా సిమెంటు, ఇంకా పొడి సిమెంట్ ఇందాక వేసిన దగ్గర ఈ సిమెంట్ వేసేసి దాని మీద అయితే ఇంకా వెస్ట్రన్ కమోడ్ని కూర్చోబెడతారు. ఇంకప్పుడు అటు ఇటు కొంచెం కదలకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఇంకా అలా గట్టిగా నొక్కితే కిందకి వెళ్ళిపోయిద్ది. ఇంకా ఆ సిమెంట్ గట్టిగా పట్టుకుపోయి ఇంకా ఎటు కదలదనమాట. ఇంకా ఇది స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి, అదే మనోడు చూసేది. టేప్ పెట్టి ఆ ఎడ్జ్ ఎంత ఉంది, ఎడ్జ్ ఎంత ఉందని చూస్తున్నాడు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏదైనా డౌట్ ఉంటే ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ వర్క్లు కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా అది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇంకా కింద ఆ సిమెంట్, ఎక్స్ట్రా సిమెంట్ ఉంది కదా, అది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి బిర్లా వైట్ అయితే వేయాలి. ఫ్లష్ ట్యాంక్ నేను బిగించాను, కమోడ్ వేరే వాళ్ళు బిగించారు. ఫ్లష్ ట్యాంక్ ఎలా బిగించాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన కాస్ట్లో కూడా పెడతాను. మొత్తం మంచి నీట్గా వచ్చింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మంచిగా ఫ్లష్ కూడా మంచిగా అవుతుంది, ఎటువంటి లీక్ కూడా లేదు, అంతా బాగుంది.